హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ కిచెన్. ఇవాళ మనము స్ట్రీట్ సైడ్ బండి మీద దొరికే సమోసా ఎలా తయారు చేయాలో చూద్దాము. 1 స్పూన్ చక్కెర, 1 స్పూన్ సాల్ట్, కొంచెం వాటర్ యాడ్ చేసి అది కరిగిన తర్వాత 1 కప్పు మైదా తీసుకొని జల్లించుకోవాలి. ఇప్పుడు 3/4 కప్పు గోధుమ పిండి కూడా యాడ్ చేసుకుందాము. దీన్ని కూడా జల్లించుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 స్పూన్ల వరకు బాగా కాగిన నూనె యాడ్ చేసుకొని స్పూన్ తోటి కొంచెం పిండి కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ ఉండలాగా కలుపుకోవాలి. బాగా సాఫ్ట్గా కలుపుకుంటే మనకి సమోసా బాగా వస్తుంది. చూడండి, ఇలా సాఫ్ట్గా రావాలి. ఇప్పుడు ఈ ఉండని తడి క్లాత్ వేసి 1 అవర్ పాటు పక్కన ఉంచుకోవాలి. 1 అవర్ తర్వాత దీన్ని ఇంకొకసారి బాగా కలుపుకొని చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి. ఈ చపాతీ ఉండల్ని కొంచెం డస్టింగ్కి మైదా పౌడర్ యాడ్ చేసుకుంటూ పల్చగా ఒత్తి పెట్టుకోవాలి. ఇలా అన్ని చపాతీలని రెడీ చేసి పెట్టుకుందాము. ఇప్పుడు ఒక చపాతీ తీసుకొని పైన ఆయిల్ స్ప్రెడ్ చేసుకుందాము. తర్వాత మైదా పిండి కూడా చల్లుకోవాలి. తర్వాత ఇంకో చపాతీ పెట్టుకొని సేమ్ ఇలాగే ఆయిల్ అప్లై చేసుకొని మైదా పిండి చల్లి మూడో చపాతీ కూడా పెట్టుకొని ఆయిల్ స్ప్రెడ్ చేసుకుందాము. తర్వాత మైదా పిండి కూడా చల్లుకొని చపాతీ చేసుకునే కర్రతోటి ఇవి పల్చగా ఒత్తుకోవాలి. మరీ పల్చగా ఒత్తుకుంటే మనకి సమోసా పట్టి అనేది చాలా పల్చగా వస్తే స్టఫింగ్ పెట్టడం చాలా కష్టం అవుతుంది. సో మరీ పల్చగా కాకుండా, అలానే మరీ థిక్గా కాకుండా కొంచెం మందంగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని చపాతీ ప్యాన్ మీద వేసి ఫ్రై చేసుకుందాము. లైట్గా కాల్చుకుంటే సరిపోతుంది. ఇలా బబుల్స్ వచ్చినప్పుడు దీన్ని మళ్ళీ తిప్పుకొని సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసుకొని కాల్చుకోవాలి. ఇలా లేయర్స్ పైకి వస్తుంటే గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకుందాము. చూడండి, ఇలా వచ్చినప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ చపాతీల్ని ఎడ్జెస్ కట్ చేసుకొని ఈక్వల్ షేప్లోకి తెచ్చుకుందాము. దీనివలన సమోసా పట్టీలు అనేవి ఈక్వల్గా వస్తాయి కట్ చేసుకున్న తర్వాత. ఇప్పుడు ఈ 3 లేయర్స్ని సెపరేట్ చేసుకుందాము. మీకు ఏదైనా మధ్యలో లేయరు సరిగా ఫ్రై అవ్వలేదు, మరీ పచ్చిగా ఉంది అనుకుంటే లైట్గా 1 or 2 సెకండ్స్ మళ్ళీ గ్యాస్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఈ 3 చపాతీస్ని లేయర్స్గా పెట్టుకుందాము. ఇలా ఒకదాని మీద ఒకటి లేయర్స్గా పెట్టుకున్న తర్వాత మనకి నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి. మీకు 3 చేసి కాల్చుకోవడం కష్టంగా ఉంటే ఫ్రై చేసుకోవడం చపాతీ ఒక్కొక్కటిగా సెపరేట్గా కూడా చేసుకోవచ్చు. బట్ 3 చేసుకోవడం వల్ల టైం అనేది కొంచెం సేవ్ అవుతుంది కదా. బట్ 2 కూడా పెట్టి చేసుకోవచ్చు, లేదా 1 డైరెక్ట్గా చేసుకోవచ్చు. బట్ ఎలా చేసుకున్నా ఈ సమోసా పట్టీలు అనేవి ఈక్వల్గా వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఈ సమోసా పట్టీల్ని ఇన్స్టెంట్గానే కాకుండా మనం స్టాక్ కూడా ఉంచుకోవచ్చు. వీటిని జిప్పర్ బ్యాగ్లో ఎయిర్ పోకుండా జిప్ లాక్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. మనకు కావాల్సినప్పుడు 10 నిమిషాల ముందు తీసుకొని సమోసాలలాగా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి స్టఫింగ్ తయారు చేసుకుందాము. తీసుకొని 2 కప్స్ ఆనియన్ యాడ్ చేసుకున్నాను. కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, కొన్ని క్యారెట్ పీసెస్, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ చాట్ మసాలా, 1/2 స్పూన్ జీరా పొడి, 1/2 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. వీటిని లైట్గా మిక్స్ చేసి పెట్టుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర తురుము కూడా యాడ్ చేసుకుందాము. గ్యాస్ ఆన్ చేసుకుని బాండలు పెట్టుకొని 1/2 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మిక్స్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకొని ఓన్లీ మసాలాలు కలిసేంత వరకు 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాము. ఎక్కువసేపు అవసరం లేదు. చివరిగా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుందాము. జస్ట్ మసాలాలు ఆనియన్కి పట్టేంత వరకు ఓన్లీ 2 మినిట్స్ మాత్రమే ఫ్రై చేశాను. ఇప్పుడు ఒక బౌల్లో 3 స్పూన్స్ మైదా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి లైట్గా థిక్ బ్యాటర్ లాగా రెడీ చేసుకోవాలి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సమోసా పట్టీని తీసుకొని ఇలా ట్రయాంగిల్ షేప్లోకి తీసుకుందాము. ఇప్పుడు దీంట్లో కొంచెం స్టఫింగ్ పెట్టుకుందాము. లోపలికి కొంచెం కూరినట్లుగా పెట్టుకోవాలి, లేదంటే ఓన్లీ మైదా పిండిలా ఉంటుంది. స్టఫింగ్ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మైదా మిశ్రమం కూడా అప్లై చేసుకుందాము. దీంతో బాగా సమోసా ఫిల్లింగ్ అనేది బయటికి రాకుండా అంటించుకోవచ్చు. డీప్ ఫ్రై చేసేటప్పుడు కూడా ఫిల్లింగ్ అనేది బయటికి రాదు. ఇలా టర్న్ చేసుకొని
ఎక్కడ ఓపెన్ ఉందో అక్కడ మైదా అప్లై చేసుకొని కవర్ చేసుకోవాలి. ఎంతో ఈజీగా సమోసా ఫోల్డింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకో టైప్ సమోసా మౌల్డింగ్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ ఫోల్డింగ్ అనేది ఎడ్జ్ నుంచి ఇలా కోన్ షేప్లోకి తెచ్చుకుందాము. ఇప్పుడు ఫిల్లింగ్ పెట్టుకొని తర్వాత దీన్ని ఇలా కొంచెం ప్రెస్ చేసినట్లుగా చేసి దీన్ని ఇలా ఉల్టా చేసినట్లు పెట్టుకొని, ఇది చాలా ఈజీగా ఉంటుంది కోన్ తయారు చేయడం. పర్ఫెక్ట్ షేప్ కూడా వస్తుంది. మైదా అప్లై చేసుకొని మిగతాది ఎక్కడైతే ఓపెన్స్ ఉన్నాయో ఆ ఓపెన్ పార్ట్లో మైదా అప్లై చేసుకొని కవర్ చేసుకోవాలి. ఇప్పుడు కోన్ షేప్ చూద్దాము. డైరెక్ట్గా కోన్ షేప్ చేసుకుందాము. చూడండి, ఇంకోసారి చేస్తున్నాను. ఒకసారి ఒక ఫోల్డింగ్ చేసి సెకండ్ ఫోల్డింగ్ చేసి థర్డ్ ఫోల్డింగ్కి మొత్తం కోన్ షేప్ వచ్చేస్తుంది. దీంట్లో ఫిల్లింగ్ పెట్టుకొని ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది బేసిక్ కోన్ షేప్ ఇది సమోసాకి. సో ఫిల్లింగ్ పెట్టుకొని మైదా అప్లై చేసుకొని దీన్ని కూడా కవర్ చేసుకోవాలి. ఇలా మొత్తం క్లోజ్ చేసేసుకొని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుందాము. మీకు ఏది ఈజీగా ఉంటే ఆ షేప్లో ట్రై చేయండి సమోసాని. మనం తయారు చేసుకున్న కర్రీతోటి ఇన్ని సమోసాలు రెడీ అయ్యాయి. ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 4 నుంచి 5 వరకు సమోసాలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసుకుందాము. ఇలా టర్న్ చేసుకోవడం వల్ల 2 సైడ్లు ఈవెన్గా ఫ్రై అవుతుంది. మంచి కలర్ వస్తుంది. మనం మైదానే కాకుండా గోధుమ పిండి కూడా యాడ్ చేసుకున్నాం. మీకు కావాలంటే 2 కప్పులు మైదానే యాడ్ చేసుకోవచ్చు. ఇలా ప్లేట్లోకి సెపరేట్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి తీసుకుందాము. దీంట్లోని గింజలు తీసేసి ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీని మీద కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సమోసాలతోటి మంచి కాంబినేషన్, టేస్ట్ బాగుంటుంది ఈ పచ్చిమిర్చి. చూసారు కదా, ఎంతో ఈజీగా సమోసా రెడీ చేసుకోవడం. మీరు కూడా ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఈ ఫిల్లింగ్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. మనం స్ట్రీట్ సైడ్ తీసుకుంటాం కదా, సేమ్ ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మామ్స్ కిచెన్ని. Thank you for watching this. Please do subscribe Mom's Kitchen for more recipes. Thank you.